ఇస్తుంది అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. పోనీ ఆ ఫీజు రీయింబర్స్మెంట్ ఉందా? లేదు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. కష్టపడి బిడ్డలే ఏదైనా చదువుకుంటే పోనీ వాళ్ళకైనా ఉద్యోగాలు వస్తున్నాయా అంటే ఈరోజు మన రాష్ట్రంలో 19 లక్షల మంది బిడ్డలు, చదువుకున్న బిడ్డలు ఉద్యోగాలు లేకుండానే తిరుగుతున్నారు. యువత మొత్తం వలసపోతుంది. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడానికి పక్క రాష్ట్రాలకో పక్క ఊర్లకో పోతుంది. ఆఖరికి మన రాష్ట్రం అసలు యువత లేని రాష్ట్రంగా మిగిలిపోతుంది. ఎందుకంటే యువతకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేనే లేవు. కాబట్టి పట్టుమని 10 కొత్త పెద్ద పరిశ్రమలు వచ్చినా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చును, అది కూడా రాలేదు. మరి యువత ఏం చూసుకొని బ్రతకాలి ఇక్కడ? అందుకే చెప్తున్నా, ఇవన్నీ పరిస్థితులు మారాలి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ అయింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకి పెద్దపీట వేశాడు. వ్యవసాయము పండగ అయింది. ఇప్పుడు ఉందా పరిస్థితి? ఇప్పుడైతే అసలు అప్పు లేని రైతు లేనే లేడమ్మా అంటున్నారు నాతో. అసలు వ్యవసాయం దండగా అని అసలు వ్యవసాయం పంటలు వేసుకోవడం కూడా చాలా చోట్ల మానేసామంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో పెద్దపీట వేసి ఎన్నో ప్రాజెక్టులకు ఆయన అంత కోరికగా అన్ని నీళ్లు అంత ఆయకట్టును పెంచితే కనీసం తర్వాత వచ్చిన చంద్రబాబు గారైనా ఇప్పుడున్న జగనన్న గారైనా కనీసం ఆ ప్రాజెక్టులు మెయింటెనెన్స్ కూడా చేయడం లేదు. ఈరోజు పొద్దున వెళ్ళాం ఒక ప్రాజెక్టుకి. ఆ ప్రాజెక్టుకి కనీసం సంవత్సరానికి 2 కోట్లు, ఇంకో సంవత్సరం 4 కోట్లు పెడితే పూర్తి మరమ్మతులు అయిపోయి, కానీ అవేవి చేయకపోతే ఆ గేట్లు ఇరిగిపోయి ఆ గేట్లు ఆ నీళ్లలో తేలుకుంటూ పోతున్నాయి. అది ఈనాటి పరిస్థితి. మరి ఎవరిని ఉద్ధరించినట్టు? ప్రత్యేక హోదా వచ్చుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండేది. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు కూడా మనకు ప్రత్యేక హోదా ముఖ్యం కాకపోతే ఇంకొక 5 ఏళ్ళు మళ్ళీ మన రాష్ట్రం ఇలాగే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకే చెప్తున్నా, ఇప్పుడు గనక మనం మేలుకోకపోతే, ఇప్పుడు గనక మనం పని చేయకపోతే, ఇప్పుడు మళ్ళీ మన జీవితాలను మన తల రాతలను మార్చే విధంగా మనం నిర్ణయాలు తీసుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతాం. అందుకే చెప్తున్నా, అందరము ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది? ఎందుకంటే ఇది నా పుట్టిల్లు కాబట్టి. ఎందుకంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నాకు ఒక బాధ్యత ఉంది, ఒక భారం ఉంది కాబట్టి. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేక హోదా రాలేదు, పోలవరం రాలేదు, రాజధాని రాలేదు. ఇక్కడ ప్రజల జీవితాలు అట్టడుగు నుంచి ఇంకా కిందికే పోతున్నాయి తప్ప అసలు ఆశే కనిపించకుండా పోయింది. కాబట్టి ఈ పరిస్థితులు మారాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టగలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి రీజనల్ పార్టీలకు ఓట్లేస్తే నీ అంతల్లా మారి బీజేపీకి గులాంగిరి, బీజేపీకి బానిసలయ్యారు. రాష్ట్ర ప్రజలను కూడా బానిసలు చేయాలని చూస్తున్నారు తప్పితే ప్రత్యేక హోదా కోసం ఒక్కరైనా ఒక్క నిజమైన పోరాటమైనా చేశారా? రాహుల్ గాంధీ గారు చెప్పారు, నేను ప్రధానమంత్రి అయిన రోజున మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రత్యేక హోదా ఫైలు మీద పెడతాను అని. మనకు ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనకు పోలవరం ప్రాజెక్ట్ కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనకు విశాఖ స్టీలు నిలబడాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనకు ఏ మేలు జరగాలన్నా, మనకు రాజధాని కావాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా, మన వ్యవసాయం మన రైతులు మళ్ళీ బ్రతకాలన్నా, మనకు ప్రత్యేక హోదా కావాలన్నా, ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. బీజేపీకి ఊడిగలు చేసే ఈ వైసీపీ పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా ఈ రెండు గెలవడానికి వీల్లేదు. మళ్ళీ చెప్తున్నాం, రాష్ట్ర ప్రజలను ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త హెచ్చరించాల్సిన విషయం ఏమిటంటే టీడీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే, వైసీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే, జనసేనకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే. మిగతా దేశం మొత్తంలో బీజేపీ ఏమో కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ వేరే ఎక్కడా లేదు. బాబు, జగన్, పవన్, ఈ ముగ్గురులోనే బీజేపీ ఉంది. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ప్రజలకు హెచ్చరించాల్సిన అవసరం ఉంది. ప్రజలను నిద్ర లేపాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నెత్తి నోరు కొట్టుకున్నా ఏమీ లాభం లేదు. ఇప్పుడే ప్రజలు మేలుకోవాలి.
ఒక నిర్ణయం తీసుకోవాలి. మార్పు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి అని ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైనికుడిగా కాదు, ఒక్కొక్క సైన్యంలా మారాలి. ఒక్కొక్కరము ఒక్కొక్క సైన్యంలా మారాలి. ఎన్ని గడపలు తొక్కుతామో, ఎన్ని తలుపులు తడతామో, ఎంత మందిని కలుస్తామో, ఎన్ని సంఘాలను కలుస్తామో, ఎంత మందిని మాట్లాడగలమో, ఎంత మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలమో, సోషల్ మీడియా అయినా ప్రత్యక్షంగానైనా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినా మన ప్రయత్నం మనం చేద్దాం. వచ్చే 70 రోజుల్లో అందరం గట్టిగా కష్టపడదాం. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తేనే మన రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది. మన బిడ్డల భవిత బాగుండాలన్నా, మనకు భవిష్యత్తు ఉండాలన్నా మనకు ప్రత్యేక హోదా అవసరం. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అది సాధిస్తుందని ప్రజల్లోకి తీసుకువెళ్దాం. కృష్ణపట్నం పోర్టు ఇక్కడే ఉంది. కృష్ణపట్నం పోర్టు అక్కడ గన్నవరం పోర్టు విషయంలో ఏం చేసింది వైసీపీ ప్రభుత్వం? అసలు రాజశేఖర్ రెడ్డి గారికి, జగనన్న గారికి, వాళ్ళ పాలనకి ఎంత వ్యత్యాసం ఉందో ఒక చిన్న ఉదాహరణ చెప్తా. గంగవరం పోర్టు రాజశేఖర్ రెడ్డి గారు ఉద్దేశించింది 30 సంవత్సరాలకు మళ్ళీ మొత్తం పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని ఉద్దేశిస్తే, జగనన్న గారు అదే పోర్టుని కేవలం 600 కోట్ల రూపాయలకు 600 కోట్ల రూపాయలకు ఏది 70,000 కోట్లు విలువ చేసే ప్రాజెక్టు 6,500 కోట్లకు వాల్యుయేషన్ వేసి 10% 600 కోట్లు తీసుకొని మొత్తం ప్రాజెక్టును అదానికి అప్పచెప్పేశారు వైసీపీ ప్రభుత్వం, జగనన్న గారు. అంటే రాజశేఖర్ రెడ్డి గారు 30 సంవత్సరాలలో పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని ఉద్దేశిస్తే, రాజశేఖర్ రెడ్డి గారు ఉద్దేశించిన 30 సంవత్సరాలలో 15 సంవత్సరాలు అయిపోయింది. ఇంకొక 15 సంవత్సరాలలో ఆ పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది ఉండే. కానీ జగనన్న గారు ఆ వీలే లేకుండా కేవలం 600 కోట్ల రూపాయలు మొత్తం అదానికి శాశ్వతంగా రాసిచ్చేశారు. అంటే ఇది అన్యాయం కాదా? రాజశేఖర్ రెడ్డి గారు ఉద్దేశించిన సంక్షేమ పాలన ఇది? ముమ్మాటికి కాదు. గంగవరం పోర్టు అలా తయారైతే ఇక్కడ కృష్ణపట్నం పోర్టుకు సంబంధించిన కార్మికులు ఎంతో మంది ఉన్నారు. ఈ పోర్టును కూడా మొత్తం అదానికి కట్టబెట్టారు. వాళ్ళేమో ఇక్కడ నుంచి కంటైనర్ టెర్మినల్ మొత్తము తొలగిస్తారట. ఇది మొత్తం బల్క్ కార్గోగా చేస్తారట. ఆ ప్రమాదం ఉంది. అదే గనక జరిగితే 10,000 కుటుంబాలు రోడ్డున పడతాయి అని వీళ్ళ ఆవేదన. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి న్యాయం? వాళ్ళు స్థానికులు, ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఇక్కడ బ్రతుకుతున్నారు. కృష్ణపట్నం పోర్టు మీద వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ బ్రతికిన వాళ్ళు. దాని మీద మీరు అదానికి ఇస్తే వాళ్ళేమో ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటుంటే, వాళ్ళు మిగతా పోర్టులను డెవలప్ చేసుకోవడానికి ఈ పోర్టులో ఉన్న కంటైనర్ టెర్మినల్ను తగ్గించి దీన్ని బల్క్ కార్గోగా చేస్తే పాపం ఇంతమంది ఉద్యోగాలు పోతాయి, మాకు ఈరోజు కనీసం ఉద్యోగ భద్రత లేదు అని మొత్తుకుంటున్నారే. ప్రభుత్వానికి వీళ్ళకు బదిలీ చేయాల్సిన, సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? మరి ఏం సమాధానం చెప్తున్నారు? కనీసం మినిస్టర్ దగ్గరికి పోతే కనీసం పలకను కూడా పలకటం లేదట. మరి 10,000 మంది జీవితాలతో ఆడుకున్నట్టు కాదా? ఇలా కృష్ణపట్నం పోర్ట్ అయినా, గంగవరం పోర్ట్ అయినా ఇలా ఏకంగా అదాని లాంటి వాళ్ళకి ఇచ్చేసుకుంటూ పోతే మన రాష్ట్రంలో ఇంకా ఏం మిగులుతుంది? మనకంటూ ఏముంటుంది? ఇప్పటికైనా మనకంటూ ఏముంది? మనకు రాజధాని ఉందా? ఒక పోలవరం ఉందా? పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయా? ఇప్పటికే ఏమీ లేదు. ఇక ఉన్నాయి కూడా ఇచ్చేసుకుంటూ పోతే ఇక ఏం మిగులుతుంది మన భవిష్యత్తుకు, మన భవితకు, మన బిడ్డలకు? అందుకే చెప్తున్నాం, ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే ప్రజలకు న్యాయం చేయగలదు. ఈ ప్రజలకు న్యాయం చేయడానికి మాత్రమే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఎవరు బెదిరించినా బెదిరే వాళ్ళం కాదు. ఈరోజు మా ఫ్లెక్సీలను తొలగించారు, ఈరోజు మా బోర్డులను తీసేశారు, మా కార్యకర్తలను బెదిరించారు, ఆఖరికి వాళ్ళ